వాలంటీర్ల చేత ఉద్యోగాలు రాజీనామా చెప్పి వాళ్ళు ఇళ్ళకి పంపించాడు. నాయకులు ఈయన చేసిన దోపిడీ చుట్టుకుంటున్న కేసులకు భయపడి మాకెందుకురా బాబు తిన్నంత జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు మాకెందుకు ఇచ్చి వాళ్ళంతా జారుకున్నారు. ఇక కాస్త కూస్తా ఆ నలుగురు ఆ 10 మంది మిగిలారు. ఆ రోజారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతా కేసులో ఉన్నాళ్ళు దొంగల బ్యాచ్ మిగిలారు. అక్కడ మంచివాడు కాస్త కూస్తా మంచివాడు ఎవడు లేడు. ఇప్పుడు మరి జనాలు నిలుపుకోవాలంటే స్కానర్లు అంటే స్కాములు ఏవోటి చేయాలి. ఆ స్కాములను ప్రాతిపదికగా తీసుకుని వాళ్ళనట పోషించే ప్రయత్నం చేస్తున్నారు. 11,000 కొట్టేశాడు, 11,000 లేపేశాడు. సింబాలిక్గా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. 11,000 పాపం మరి ఆయన అకౌంట్లో ఆ 11,000 ఎందుకు ఉన్నాయో అవి కూడా లేపేశారు వీళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆ పార్టీ బతికేది లేదు, సచ్చేది లేదు. దాన్ని ఆశ పెట్టుకుని ఆ పిల్లలు లేదంటే కాస్త చదువుకున్న వాళ్ళు ఇట్లా జగన్ వెనకాల తిరిగితే ఆ కుటుంబాలు నాశనం అయిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అవును, ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఐఐటి పిల్లలండి, వాళ్ళు చక్కగా ఉద్యోగాలకి అందొచ్చిన పిల్లల్ని వీళ్ళు దాంట్లో దించేసి ఆ డబ్బులు ఎలా తరలించాలి, మరి అవన్నీ కూడా ఎక్కడ దాచాలి, దానికి కాపలాదారులుగా పెట్టేసి వాళ్ళ జీవితాలను ఈరోజు సర్వనాశనం. ప్రణయ్ ప్రకాష్ అనే పిల్లోడిని కానివ్వండి, ఇట్లా యూత్ అనమాట అంతా.